చిరు బర్త్డేకి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? డాన్సులకే డాన్స్ నేర్పి, ఫైట్ అంటే ఎలా ఉంటాయో చూపి, తెలుగు సినిమా చరిత్రలోనే లెజెండ్గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి గారు. 45 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 70వ ఏట అడుగు పెడుతున్న ఆయన జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి చిత్తూరు జిల్లాలోని చివరాఖరి పల్లె వరకు మెగాస్టార్ పుట్టినరోజుని పండగలా జరుపుకోవడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చిరంజీవి గారి జన్మదినానికి మరింత ప్రత్యేకత ఉంది. ఆయన భారతదేశ రెండో అత్యంత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్కి ఎంపికయ్యారు. చిన్న తమ్ముడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. పెద్ద తమ్ముడు నాగబాబు గారి కూతురు నిహారిక కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాకి నిర్మాతగా వహిస్తూ దాన్ని హిట్ కొట్టారు. అందుకే 2024వ సంవత్సరం చిరంజీవి గారికి అత్యంత అపురూపంగా మారిపోయింది. కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే చిరంజీవి గారు తరచూ టూర్లు అవి చేస్తుంటారు. 2004 నుంచి ఆయన క్రమం తప్పకుండా ఒలింపిక్స్కి హాజరవుతుంటారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్కి కూడా ఆయన వెళ్ళి రావడం జరిగింది. ఇక అదే సమయంలో లండన్ కూడా వెళ్ళడం జరిగింది. భార్య సురేఖ గారు, కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, కోడలు ఉపాసన, మనవరాలు క్లింకారాతో కలిసి ఆయన లండన్లో తిరుగుతూ కనిపించారు. సినిమా షూటింగ్లలో భాగంగా విదేశాలకు వెళ్ళడం కాక వ్యక్తిగతంగా కూడా కుటుంబంతో ఆయన వెళ్ళే సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా ఇప్పుడు జన్మదినోత్సవాన ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో గడుపుతున్నారు. గురువారం మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు. ఏ వ్యక్తికైనా జన్మదినం అంటే ప్రత్యేకమే. మరి అలాంటి మెగాస్టార్ గారికి మరింత ప్రత్యేకం కాకుండా ఎందుకుంటుంది చెప్పండి? ఈ నేపథ్యంలో 70వ పడిలోకి అడుగు పెడుతున్న చిరంజీవి గారు ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం తిరుపతి. అవును, బుధవారం చిరంజీవి గారు ఆయన కుటుంబ సమేతంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వెళ్ళారు. బుధవారం చిరంజీవి గారు కుటుంబ సమేతంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వెళ్ళారు. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.